లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, అదేవిధంగా అన్ని శాఖల అధికారులకు మరియు మహిళా సంఘ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముందుగా ఈ మొదటి గ్రామ సభలో నేను సర్పంచ్ హోదాల నన్ను అధ్యక్షత వహించేందుకు ప్లస్ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడానికి కారణమైన మన వేలేరు గ్రామ ప్రజలందరికీ ఈ వేదిక నుండి నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా మన వేలేరులో మేము ఎన్నికబడి 50 రోజులు అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తారు. ఇప్పటి వరకు కూడా మాకు చెక్ పవర్ రాలేదు, ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు కూడా రాలే. కానీ సాధ్యమైనంత వరకు మేము నిత్యం ప్రజలలో ఉంటూ మాకు శక్తికి మించి కూడా ఇప్పుడున్న పరిస్థితులలో మేము పనులు చేస్తున్నామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కళ్ళ ముందు అవపడుతున్నాయి లైట్లను చూడండి, వీధి దీపాలు ఎట్టున్నాయో మీరే చూడండి. అదేవిధంగా మనకు సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. మనకు ఉండవలసిన పాపులేషన్ అంటే మన జనాభా ప్రకారం వాస్తవానికి వాళ్ళు తక్కువ ఉన్నారు. ఉన్న దాంట్లోకి వెళ్ళి నేను వాళ్ళతో పని చేయించుకుంటున్నా. దానికి సిబ్బంది కూడా నాకు సహకరిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు సైడ్ డ్రైనేజ్ విలువలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మనకు వచ్చే 2 నెలల్లో మంజూరు అవుతాయి. అలా ప్రాధాన్యత క్రమంలో మనం సీసీ రోడ్లు అయినా సైడ్ డ్రైనేజ్ ఎక్కడ ఇబ్బంది బాగున్నదో అక్కడ ఫస్ట్ పెట్టి మళ్ళీ రెండో ఎక్కడ ఉన్నదని మనం ప్రియారిటీ వైజ్గా పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అది గ్రామ ప్రజలు కూడా గమనించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక జనన సర్టిఫికేట్ కానీ, ఎవరైనా చనిపోతే మరణ సర్టిఫికేట్ కానివ్వండి, మనకు వివాహ సర్టిఫికేట్ కానీ మన గ్రామ పంచాయతీ నుండి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో మాకు అందిన వెంటనే 2 నుంచి 3 రోజులు, నేను 50 రోజులు అయితే అంది ఛార్జ్ తీసుకొని 2 నుంచి 3 రోజులు నేను కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, మీ తక్షణమే పారదర్శకంగా మీకు తెలుసు మేము బాధ్యత తీసుకున్న కాంచెలి మీరు చూస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి లేటు కాకుండా ఇమీడియట్గా మేము సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు తెలియపరచాలి. లేకున్నా కానీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి కూడా తెలుసుకొని రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రికార్డులో నమోదు చేయకపోతే మీరు మళ్ళీ ఎక్కడికి పోవాలంటే ఒక డెత్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఓ లెవెల్ తిరగాలి. అక్కడ మీకు టైము చాలా ఇబ్బంది అవుతుంది ఆ సర్టిఫికేట్ రావాలంటే. కాబట్టి గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి సేవలు మేము చేసేది ఉన్నా మీరు మా దగ్గర నుండి వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నల్లాల విషయానికి వచ్చినట్టయితే మేము 24 గంటలు కాకముందుకే నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను అక్కడ నల్లను సమస్యను పరిష్కరిస్తాను. తెలిసి తెలియక కూడా ఏమైనా మిస్టేక్ జరిగినా మీరు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి వార్డు నెంబర్ దృష్టికి కూడా తీసుకురండి. అందరూ కూడా నా దగ్గరికి తీసుకొస్తారని నేను అనుకుంటలేను. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. మీ అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పరు సమస్యలు. మీకు ఖచ్చితంగా కూడా తీస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా మన విలేజ్ సమస్యలకు వచ్చినట్టయితే మనకు వివోలు 4 వివోలు ఉంటాయి. మహిళా సంఘాలు 4 వివోలల్లో 1 వివోకే మన బిల్డింగ్ ఉన్నది. ఇప్పుడు నేను సర్పంచ్ అయినాక గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి 1 వివో బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. వాళ్ళకి ఇప్పుడు మనం 4 రోజులలో ముగ్గు కోసి 1 వివో బిల్డింగ్ కడుతున్నాం. ఇంకొక వివో బిల్డింగ్కు ప్రపోజల్ పంపినాం. మొన్ననే నేను తీర్మానం ఇచ్చిన సంతకం పెట్టి, అది కూడా మనకు మంజూరైతుంది. అదేవిధంగా మన మండలంలో 5800 మంది మండల సభ్యులు ఉంటారు, మహిళా సంఘం సభ్యులు. వాళ్ళకు మండల సమైక్య భవనం లేదు మన మండలం ఏర్పడ్డ కంచెలి. అది నా దృష్టికి రాగానే గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. కానీ ప్లేస్ లేదు, మనకు ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా లేదు. మనం ఏం చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచన చేసి మన స్తూపం దగ్గర మన గ్రామ పంచాయతీ పరిధిలో శీతల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఉన్నది. దాన్ని మేము తీసుకొని ఈరోజు గ్రామ పంచాయతీలు అందరి అనుమతితోని, మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీ అనుమతితోని దాన్ని డిస్పెంటల్ చేసి మండల సమైక్య భవనానికి గౌరవ ఎంపీ గారు 20 లక్షలు ఇస్తానని కూడా మనకు ప్రకటించారు. 20 లక్షలు ఇస్తారని, ఎందుకంటే మహిళా సంఘం సభ్యురాలను నేను ఎంపీ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయినా 20 లక్షలు ఇస్తానని వాళ్ళు ప్రకటించారు. దానికోసం నేను ఈ గ్రామ సభలో మీ మెజార్టీ అభిప్రాయం తీసుకొని మరి అది డిస్పెండల్ చేసి మండల సమైక్య కడదామా వద్దని మీరే చెప్పాలి. అది మీరు ఆలోచించి మీ నిర్ణయం ప్రకారం నేను తీర్మానం చేస్తా. అదేవిధంగా ప్రతి విషయం పారదర్శకంగా ఉంటుంది. నేను ఛార్జీ తీసుకున్న కంచెలు చెప్తాను. రేపు చెక్ పవర్ వచ్చినాక ప్రతి రూపాయి మీరు కట్టే పన్ను, ఇంటి పన్ను, నల్ల పన్ను, ట్యాక్సీలు, ఏ ట్యాక్సీలు అయినా ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఎవరైనా వచ్చి 24 గంటలు గ్రామ పంచాయతీ
టైమింగ్లో మీరు ఎవరు వచ్చినా కూడా ఏం ఖర్చు అయింది, ఏ నెలలో ఏం ఖర్చు అయింది అనేది ఇక్కడ పేపర్ ఉంటుంది, మీరు చూసుకొని పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పారదర్శకంగా పాలన అందిస్తానని నేను గతంలో మాట ఇచ్చిన. ఈరోజు యుద్ధం జరిగినటువంటి వాతావరణంలో నన్ను గెలిపించారు. నేను ఒక సాధారణంగా తిరుగుతున్న వ్యక్తిని నన్ను మీరు గెలిపించారు ప్రచారంలో కానీ ఎట్లయినా. అలాంటి మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదంతో సర్పంచ్ అయినా కాబట్టి మీకు ఎక్కడ కూడా నేను నా తరపు నుండి ఎలాంటి చెడు పేరు తీసుకురాను, గ్రామానికి కూడా ఎలాంటి చెడు పేరు తీసుకురానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మన బాల వికాస్ దగ్గర వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ వాటర్ ప్లాంట్ శిథిల వ్యవస్థలో ఉంది. నాకు తెలిసి నిన్న ఎప్పుడు కూడా తెలియదు. అక్కడ చుట్టుపక్కల ఎప్పటికీ పబ్లిక్ ఉంటారు. ఏమన్నా పక్కపంటి స్కూల్ ఉన్నది, చిన్న పిల్లలు ఉంటారు. అది తెలియక ఏమన్నా కూలితే ఏమైనా జరిగితే తీవ్రమైన సంఘటన జరుగుతుంది. కాబట్టి నా ఆలోచన ఏంటంటే దాన్ని డిస్పెండల్ చేద్దామని అనుకుంటాను. డిస్పెండల్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో కొత్త ట్యాంక్ కడదామని నేను ఆలోచన చేస్తాను. దానికి కూడా మీరు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, దానికి కూడా మీ ఆలోచన చెప్తే మీరు దాన్ని బట్టి తీర్మానం చేసి డిపిఓ లెవెల్లో పంపిస్తా, ఆర్డర్ వస్తుంది, దాన్ని డిస్పెండల్ చేద్దాం. అక్కడ మళ్ళీ కొత్త ట్యాంక్ చేద్దాం. ఆ ట్యాంక్ కింద 450 మంది నల్లాలు పోతాయి. దానికి ప్రత్యామ్నాయంగా కూడా వేరే నల్లాలు వేరే ట్యాంక్ని అలాట్మెంట్ చేస్తా. ఎక్కడ కూడా నల్ల పరంగా వాటర్ పరంగా మీకు ఇబ్బంది రాకుండా నేను చేస్తా. అది ఎందుకంటే లోపలికి పోయినప్పుడు మన సిబ్బంది పోయి చూస్తే ఆల్రెడీ ఏం లేదట, ఎప్పుడు కూలే తెలియదట. 74 సంవత్సరాలు అవుతుంది అది కట్టి, ఊసిపోతాను. 74 సంవత్సరాలు అవుతుంది. మీ అందరు ఆమోదం ఉంటే ఆ 2 బిల్డింగ్లను డిస్పెండల్ చేసి ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ప్లేస్లో డిస్పెండల్ చేసి కొత్త బిల్డింగ్ కడదాం, అది కొత్త ట్యాంక్ కడదాం. ఇక్కడనో మండల సమైక్య బిల్డింగు మన అందరూ చదువుకునేందుకు యూత్కైనా ఎవరికైనా ఒక లైబ్రరీ ఉండాలి. మన ఇంత పెద్ద విలేజ్లో లైబ్రరీ లేదు. ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దాం, అక్కడ ఒక రూము అలాట్ చేద్దాం. ఈ 2 ప్రధానమైనగా మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఇవాళ తీర్మానం చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మీ అభిప్రాయాలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చెప్పే ముందు పెద్దలు వచ్చారు కాబట్టి ఇప్పుడు హెచ్ఎం గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక విషయం మీకు చెప్పాలి. మేము సర్పంచ్ గెలిచిన తర్వాత మన స్కూల్కు అంతకుముందు కాంపౌండ్ వాళ్ళు డిస్పెండల్ చేసారు, మీ అందరికీ తెలుసు. ఆ డిస్పెండల్ చేసినప్పుడు ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల నుండి వాస్తవానికి ఇల్లు ఉన్న చాలా మంది చదివారు, సెంటర్ ఉంది. ఇప్పుడు మనకు కాంపౌండ్ వాళ్ళు పోయిన సంవత్సరం 2 సంవత్సరాల నుండి లేకపోతే 10th సంబంధించిన సెంటర్ ఎత్తివేద్దామని డిఓ గారు ఆర్డర్ ఇచ్చిపోయిండు. పోతే మళ్ళీ ఎంఈఓ గారు మాకు తెలియజేస్తే మేము ఎమ్మెల్యే గారు చెప్పి ఈ ఒక్కసారి మాకు సెంటర్ ఇవ్వండి సార్, మీకు మార్చి జూన్ లోపు కంపల్సరీ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను మేము మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం మనం ఇవాళ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను వాళ్ళ దృష్టికి తీసుకపోతే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. 10 రోజులలోనే మనం అక్కడ శంకుస్థాపన చేసి పనులు జరుగుతాయి. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ మంజూరు అయింది, దాన్ని కూడా మనం త్వరగా చేస్తామని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కూల్లో పిల్లలు వాస్తవానికి వాష్రూమ్స్ వెనుక సైడ్ ఉండి చాలా వరద వల్ల కొట్టుకపోయి మొన్న పడ్డ వర్షానికి చాలా వరకు ఖరాబ్ అయి ఉన్నాయి. నేను నా దృష్టికి తీసుకురాగానే ఈ ఆల్రెడీ 2 లక్షల విలువ చేసే వాష్రూమ్స్, సోఫీడ్స్ అంటే ఇప్పుడు మన ఉంకిడి గుంతలు ఇవన్నీ మంజూరు చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోగానే స్కూల్లోనే మనం మా నాయకత్వంలో అక్కడికి పోయి శంకుస్థాపన చేసి పనులు కూడా చేపట్టడం జరుగుతుందని కూడా హెచ్ఎం గారికి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం, ఆశా వర్కర్లు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ సార్ పిహెచ్సికి సంబంధించి మాకు ఎట్లయితే గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారు అలా కొంచెం సిబ్బంది ఎందుకు కోరుతున్నారు, ఎందుకు వస్తలేరో కూడా వివరించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఒక సబ్ సెంటర్ అనేది ఉంది, కానీ దానికి ఇంతవరకు ప్రభుత్వ బిల్డింగ్ అనేది లేదు. దానికి గాను ఇంతకుముందు మన రైతు వేదిక వద్ద ఒక 2 గుంటల స్థలం ఇచ్చినామని చెప్పిండ్రు, కానీ అది తర్వాత క్యాన్సిల్ అయింది. 20 లక్షలు శాంక్షన్ అయినాయి, మళ్ళీ ఇవి వాపస్ పోవడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు ఇనిషియేషన్ తీసుకొని దీనికి గాను 2 గుంటల స్థలం కేటాయించినట్లయితే మళ్ళీ మనకు ఆ 20 lakhs బడ్జెట్ వస్తుంది. వచ్చి నిర్మాణం కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేసుకోవాలని ఉంటుంది, లేదంటే మళ్ళీ అమౌంట్ వెళ్ళిపోతుంది. దయచేసి మేము ఈ సభాముఖంగా మాకు బిల్డింగ్ అనేది ఉంటే మేము ఇంకా సేవలు అత్యుత్తమంగా అందించే వీలుంటుంది, కాబట్టి దాన్ని ఒకటి గుర్తించగలరని కోరుతున్నాం. అదేవిధంగా మన సబ్ సెంటర్లో 2 పోస్టులకు గాను 1 పోస్టు వేకెంట్ ఉందండి. ఎంపీహెచ్ఏ ఫీమేల్, హెల్త్ అసిస్టెంట్ ఉన్నారు, 2nd ANM కూడా ఉంది. తర్వాత 7 ఆశాలకు 2 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఆ 2 పోస్టులు మరి మీరు ఇనిషియేషన్ తీసుకొని చేయించుకుంటే అవి 2 శాంక్షన్ అవుతాయి. సార్ ఒక మాట, ఇప్పుడు
వాస్తవానికి మా దృష్టికి వచ్చింది ఏంటంటే మనకు ఎవరైతే అనారోగ్యంతో ఉంటారు కదా పేషెంట్లు ఎవరైతే పోతారో సార్ వాళ్ళకి స్పందన అనేది కరెక్ట్ లేక టాబ్లెట్స్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది సార్. దానికి మీరు వివరణ ఇవ్వండి సార్. గవర్నమెంట్ పరంగా ఏం బిల్డింగ్ కావాలి ఏందనేది మేము ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారితో మేము చేస్తాం సార్. మీరు ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తారో అది చెప్పండి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా ఉన్నారు. అలా మంచిగా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఉండగా కూడా ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి ఎందుకు పోతారు, మనకు ఎందుకు వైఫల్యం చెందుతాను సార్, అది ఒక్కటి చెప్పండి సార్. అయితే ఇంతకుముందు మన పిఎస్సి లోపల ఎప్పుడు ఇన్ఛార్జ్ డాక్టర్లే ఉండేది. మనకు వచ్చిన కొత్త మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘనా గారు వచ్చిన తర్వాత మేడం కూడా మళ్ళీ మెటర్నిటీ లీవ్లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనకు ఉన్న డాక్టరు పీడిఎంఓ అంటే ఎర్రబెల్లి నుంచి అక్కడ ఎర్రబెల్లిలో చూసుకోవాలి, ఇక్కడ 2 చోట్ల చూసుకోవాలి సార్. దానివల్ల ఏమవుతుందంటే ఒక 3 days సార్ వస్తాడు, మిగతా 3 days వేరే ఆయుష్కి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లతో నడిపించడం జరుగుతుంది. ఒకవేళ సిబ్బంది ఎవరైనా మా దాంట్లో ర్యాష్గా మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అటువంటిది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మేము సేవ చేయడానికే ఉన్నాం. అవసరమైతే ఇప్పుడు ఓపీ 9 to 4 9 గంటల నుంచి 4 గంటల వరకు హాస్పిటల్ తెరిచి ఉంటుంది. ఓపీ అంటే మనకు ప్రైవేట్ కంటే ఇక్కడ 9 గంటల నుండి 4 గంటల వరకు ఎవరు పోయినా కూడా అందుబాటులో మంచి డాక్టర్లు ప్లస్ మెడిసిన్ కూడా ఇస్తారు. ఏమైనా ఉంటే ఇక్కడ జరిగే మెడిసిన్ తో తగ్గేదైతే మెడిసిన్ ఇస్తారు. ఫర్దర్ చూసిరా అండి అమ్మా అమ్మ 9 గంటల నుండి 2 గంటల వరకు డాక్టర్ ఇక్కడ ఉంటాడు. తర్వాత ఆయన టూర్కి పోవడం జరుగుతుంది. 2 to 4 టూర్లో ఉంటారు. వచ్చే వాళ్ళకంటే ప్రైవేటుకు పోతారు. మరి దానికి కారణం ఏం చెప్తారు మీరు? ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పినాం. రాకపోతే పోతారు వాళ్ళు. ఉండడం లేదు, అందుకే పోతారు సార్ వాళ్ళు. సరే, మేము ఈ విషయాన్ని గౌరవ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా 9 to 4 సేవలు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సార్ వాస్తవంగా చెప్పాలంటే సార్ అంటే మా దృష్టికి వచ్చింది ఇప్పుడు నేనే కదా సార్ లేవనెత్తింది. అంటే ఎందుకంటే ఇది ప్రజల సమస్య సార్. ఈడ మాట్లాడొద్దు, అధ్యక్షత వహిస్తాను అనే కాన్సెప్ట్ నాకు ఉండదు సార్. నేను తప్పు చేసినా నన్ను నిలదీయాలనే కోరుకుంటాను. నా సైడ్ నుండి కూడా తప్పున్నా మా ప్రజలు నిలదీయాలనే నేను కోరుకుంటాను సార్. అలాంటిది నేను అధికారులతో పనిచేయించే బాధ్యతలు ఉన్నా సార్. ఈ వేదిక మీద నేను ఎందుకు మాట్లాడతానంటే సార్ నా దృష్టికి చాలా వచ్చినాయి. అప్లికేషన్లు కూడా పట్టుకొని వచ్చారు సార్. వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పిన టైంలో అధికారులు డాక్టర్లు ఉంటలేరు అనేది అది వాస్తవా కాదా మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఒకటి. రెండో సార్ మెడిసిన్ విషయంలో అది ఎట్లాంటి మెడిసిన్లు ఇస్తారు, డేటు దాటిందా డేటు ముందు అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటాను సార్. అది మీ దృష్టికి తీసుకొస్తాను సార్ దీని మీద. ఎందుకంటే ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థ సార్. ఇది వేరే ఏదైనా ఉంటేనో ఏం కాదు, కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దీన్ని మీరు పై ఆఫీసర్లకు మీరు తీసుకుపోయి దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఏదైనా మా డాక్టర్ మీ తరపున ఏమైనా ఉన్నా మా దృష్టికి వస్తుంది సార్. తప్పకుండా మళ్ళీ పునరావృతం కాకుండా సార్ మళ్ళీ గ్రామ సభ జరిగే వరకైనా డాక్టర్లు మంచిగా అందుబాటులో ఉంటారని ప్రజల నుండి మనకు తెలియజేయాలని కూడా, ఆ విధంగా మన పనితనం ఉండాలని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. సార్ ఇది అంటే ఎందుకంటే ప్రజలకు సంబంధించింది సార్. అదేవిధంగా ఇప్పుడు